నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభావకు స్వాగతం. పవర్డ్ బై మల్లికా స్పైన్ సెంటర్ గుంటూరు మరియు శాస్త్రీ బామ్. గుండెపోటు అంటే మన పాలిట పిడుగుపాటే. ఉన్నట్టుండి విరుచుకుపడి మన నిండు ప్రాణాల్ని గాలిలో దీపంలా మార్చేస్తుంది. మరి ఈ విపత్కర పరిస్థితిలో గుండెపోటును ఎలా ఎదుర్కోవాలి? వెంటనే ఎలాంటి ప్రథమ చికిత్స చర్యలు చేపట్టాలి? గుండెపోటుకు సత్వరమే ఎలాంటి వైద్య సాయం అందించాలి? మొదలైన వివరాల గురించి ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తుంది నేటి సుఖీభవ. అల్పపీడనాలు, వాయుగుండాలు, సునామీల వంటి ప్రకృతి విపత్తులు విరుచుకుపడుతున్నప్పుడు కరెంటు సరఫరాలో అంతరాయాలు ఏర్పడటం, కొన్ని సందర్భాల్లో మొత్తంగా అంధకారం అలుముకోవటం మనకు అనుభవమే. గుండెపోటు సమయంలో అచ్చంగా ఇలాంటి పరిస్థితే మన గుండెలోనూ ఏర్పడుతుంది. అంతవరకు బాగానే ఉన్న మన గుండె ఉన్నట్టుండి తీవ్రంగా స్పందించడమో లేదంటే పూర్తిగా ఆగిపోవడం జరుగుతుంది. ప్రాణాల మీదకు వచ్చిన ఇలాంటి ఆపద సమయంలో నిండు ప్రాణాలను నిలబెట్టుకునేందుకు మనం వెంటనే ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ శబ్దం ప్రాణనాదం, మనిషికి జీవనాదం. నిర్విరామంగా నిరంతరాయంగా స్పందిస్తూ శ్రమిస్తూ శరీరమంతటికీ ప్రాణవాయువునందించే సజీవ యంత్రం సవ్యంగా సాఫీగా పనిచేస్తున్నప్పుడే మన బతుకుబండి ముందుకు సాగుతుంది. అయితే పిడుగుపాటులా అనూహ్యంగా విరుచుకుపడే గుండెపోటు మన పిడికెడంత గుండెను చిగురుటాకులా వణికిస్తూ మన నిండు ప్రాణాలను గాలిలో దీపంలా మార్చేస్తోంది. గుండెపోటు రూపంలో సుడిగుండం ఎదురైన ఆపత్కాలంలో ఛాతీపై పెద్ద గుదిబండ ఏదో పెట్టినట్టుగా, ఛాతీమీద ఎవరో ఎక్కి తొక్కుతున్నట్టుగా తీవ్రమైన నొప్పిలాంటి అసౌకర్యం ఏదో చాలా తీవ్రంగా అనిపిస్తుంటుంది. క్షణాల్లో ప్రాణాల మీదకు తెచ్చే ఈ సమస్యను మనం ఎంత త్వరగా పసిగడితే అంత మేలు. గుండెపోటులో క్లాసికల్గా ఉండే లక్షణాలు ఏంటంటే ఛాతిలో బాగా బరువు అనిపించడం, ఒక 100 కేజీలు బరువు పెట్టేసినట్లు ఉండటం, ఊపిరాడినట్లు ఉండటం, బాగా చెమట పట్టేయటం, చేయి కూడా లాగుతున్నట్లు ఉండటం, ఒక్కోసారి లైట్ హెడెడ్నెస్. సో ఇలాంటి లక్షణాలు క్లాసికల్ గుండె నొప్పిలో ఉంటాయండి. సో ఇలాంటి లక్షణాలు ఉంటే ఎవరైనా కానీ గుర్తుపట్టేయచ్చు, ఇది ఓకే, ఇది హార్ట్ అటాక్ అనేది. కాకపోతే ఇలాగ క్లాసికల్ లక్షణాలు అనేవి అందరిలో ఉండకపోవచ్చు. ఎక్కువ మందిలో అంటే ఏటిపికల్ సిమ్టమ్స్ కూడా ఉండొచ్చు. అంటే ఉదాహరణకి ఏదైనా అరగనట్టు ఉండటం, ఎసిడిటీ లాగా అనిపించడం, కొద్దిగా కడుపులో మంటగా అనిపించడం, లేదా కొంతమందికి కేవలం దవడ నొప్పి లాగా అనిపించడం, లేదా గొంతులో నొక్కినట్లు ఓన్లీ గొంతు నొప్పి ఉండటం, లేదా కొంతమంది కేవలం భుజం నొప్పిలాగా అనిపించడం. సో ఇలాంటి ఏటిపికల్ లక్షణాలు అనేవి కూడా చాలా మందిలో గుండెపోటు వచ్చినప్పుడు ఉండొచ్చు అనమాట. క్లాసికల్గా లేకుండా ఏటిపికల్గా ఉండే లక్షణాలు అనేవి ఎక్కువగా స్త్రీలలో ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే పురుషుల్లోనూ స్త్రీల్లోనూ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళని చూస్తే పురుషుల్లో ఎక్కువ మందికి క్లాసికల్ లక్షణాలు ఉండొచ్చు, స్త్రీల్లో మాత్రం ఇలాగ ఏటిపికల్ సిమ్టమ్స్ అనేవి ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకొకరు ఏంటంటే డయాబెటిక్స్, షుగర్ ఉన్న వాళ్ళలో, అది స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ ఇలాగా ఏటిపికల్ సిమ్టమ్స్ అంటే క్లాసికల్ సిమ్టమ్స్ లేకుండా కూడా హార్ట్ అటాక్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది షుగర్ ఉన్న వాళ్ళలో ఏంటంటే అసలు ఏమాత్రం సిమ్టమ్స్ లేకుండా సైలెంట్గా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ లక్షణాలు తెలుసుకోవటం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు చాలామంది టిపికల్ హార్ట్ అటాక్ లక్షణాలు ఉన్నప్పుడు ఆ తీవ్రమైన నొప్పి ఉండేటప్పటికీ వెంటనే హాస్పిటల్కి వస్తుంటారు. బట్ ఎవరిలో అయితే ఇలా ఏటిపికల్ లక్షణాలు ఉంటాయో వాళ్ళది హార్ట్ అటాక్ అనేది గుర్తించకపోవటం వల్ల హాస్పిటల్కి వెళ్ళటం కానీ వైద్యం జరగటం కానీ బాగా లేట్ అయ్యి దాంతో అనేకమైన మరణాలు సంభవిస్తుంటాయి అన్నమాట. సో అందుకని జనరల్గా ఏంటంటే మీకు ఎప్పుడూ లేని లక్షణాలు ఇప్పుడు కొత్తగా వచ్చి అది కూడా మీకు అనుమానం అని అనిపించినప్పుడు, అది మేబీ మామూలు నొప్పే కావచ్చు, అయినా కూడా మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి పరీక్ష చేసుకోవటం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ కడుపులో మంటో లేకపోతే ఛాతిలో మంట అనిపిస్తే ఒక్కోసారి ఎసిడిటీ వలన కూడా అలా రావచ్చు, కానీ ఎసిడిటీ వలన పెద్ద డేంజర్ ఏమి ఉండదు. కానీ అదే హార్ట్ పెయిన్ని మనం ఎసిడిటీ ఏమో అని చెప్పి మనం కన్ఫ్యూజ్ అయ్యి వైద్య సహాయం తీసుకోకపోతే దాని హార్ట్కి డ్యామేజ్ అనేది జరిగిపోతుంది, దాంతో మరణానికి దారితీసే అవకాశం ఉంటుంది.
మన గుండె స్థూలంగా చెప్పాలంటే ఓ దృఢమైన కండరం. శరీరం మొత్తానికి అవసరమైనట్లే మన గుండె కండరానికి నిరంతరాయంగా రక్త సరఫరా అవసరం. ఇందుకు గుండె గోడల్లోనే కరోనరీ ధమనులు అనే 3 రక్తనాళాలుంటాయి. ఈ కరోనరీ ధమనుల్లో ఎక్కడైనా కొవ్వు పుడికలొచ్చి వీటి గుండా రక్త ప్రవాహానికి అవరోధం ఏర్పడితే తక్షణం మన గుండెలో పెను విలయం తలెత్తుతుంది. దీన్నే గుండెపోటు అంటాం. గుండెపోటు వచ్చినప్పుడు ఛాతీ కింది భాగంలో అదిమి పెట్టినట్టుగా బరువుగా ఉంటుంది. గుండె నుంచి నొప్పి ఎడమ చేతి వైపు విస్తరిస్తుంది. ఒళ్లంతా చెమటతో తడిసిపోతుంది. వీపు మధ్య భాగంలో, దవడ భాగంలోనూ నొప్పి, కడుపులో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే షుగర్ పేషెంట్లు, వయసు పైబడిన వాళ్లు, ముఖ్యంగా మహిళల్లో ఇలా ప్రత్యేకించి లక్షణాలేవి కనిపించకపోవచ్చు. నిశ్శబ్దంగానే గుండెపోటు రావచ్చు. గుండెపోటు రావడానికి కారణం ఏంటంటే గుండెలోని రక్తనాళం ఏదైనా సడన్గా బ్లాక్ అవుతుంది. అంటే అందులో కొంత కొలెస్ట్రాల్ అది అంతకుముందే పెరిగిపోయి కొంత నేరంగా ఉంటే దాని మీద సడన్గా బ్లడ్ క్లాట్ ఏర్పడటం వల్ల పూర్తిగా బ్లాక్ అవుతుంది అనమాట. అంటే అంతకుముందు 30% ఉన్నా, 40% ఉన్నా, 70% ఉన్నా ఎంతో కొంత రక్త సరఫరా అనేది హార్ట్కి జరుగుతుంటుంది. ఇప్పుడు ఆ బ్లాకేజ్ మీద సడన్గా బ్లడ్ క్లాట్ అది నిమిషాల్లోనో సెకండ్లోనో ఫామ్ అవుతుంది అండ్ కంప్లీట్గా బ్లాక్ అయిపోతుంది ఆ రక్తనాళం. సో ఆ రక్తనాళం అలా కంప్లీట్గా బ్లాక్ అవటం వల్ల హార్ట్లో ఏదైతే భాగానికి ఆ రక్తనాళం రక్త సరఫరా చేస్తుందో ఆ భాగానికి అంతా కూడా రక్త సరఫరా జరగదు. ఈ రక్తం ద్వారానే ఆ ఏరియాలో ఉండే మజిల్కి ఆక్సిజన్ కానీ గ్లూకోజ్ కానీ ఇవన్నీ వెళ్తుంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఇలా బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుందో ఆ ఏరియాలో అనేది డ్యామేజ్ జరుగుతుంది అనమాట. ఆ డ్యామేజ్ అనేది గ్రాడ్యువల్గా పెరిగిపోతుంటుంది అండ్ విత్ ఇన్ 6 hours to 12 hours మేజర్ పార్ట్ ఆఫ్ ది హార్ట్ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. సో అందుకని మొదటి 6 గంటల్లోపే మనం కనుక డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం తీసుకోగలిగితే ఈ డ్యామేజ్ని ప్రివెంట్ చేయొచ్చు. సో ఇలా హార్ట్లో బ్లడ్ సర్క్యులేషను ఒక ఏరియాకి ఆగిపోయినప్పుడు ఆ ఏరియా సరిగ్గా పనిచేయదు. సో ఆ ఏరియా సరిగ్గా పనిచేయకపోవటం వల్ల హార్ట్ పంపింగ్ బాగా తగ్గిపోవటం, దాంతో బ్లడ్ ప్రెషర్ డౌన్ అవటం, లేదా హార్ట్ బీటింగ్లో బాగా తేడా రావటం, ఒక్కోసారి సడన్గా హార్ట్ కొట్టుకోవడం ఆగిపోవటం, ఇవన్నీ జరగటం వల్ల మరణానికి దారితీసే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ బాడీలో ఏంటంటే ఇలాగ హార్ట్ పంపింగ్లు ఇవన్నీ తగ్గినప్పుడు లేదా హార్ట్లో ఒక ఏరియాలో బ్లడ్ సర్క్యులేట్ అవ్వనప్పుడు క్యాటకాలమిన్స్ అని కొన్ని రకాల హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో దాంతో మనకి బాగా దడగా అనిపించడం, గుండె వేగంగా కొట్టుకున్నట్లు అనిపించడం, లేదా బాగా చెమట పట్టేయటం, ఇవన్నీ లక్షణాలు మనకి కనిపించే అవకాశం ఉంటుంది అన్నమాట. గుండెపోటు వచ్చినప్పుడు ఒక ఆస్పిరిన్ బిళ్లను, సార్బిట్రేట్ మాత్రను నోట్లో వేసుకుంటే చాలు. పరిస్థితిని మనం చాలా వరకు అదుపులోకి తెచ్చుకోవచ్చు. గుండెపోటు వంటి విపత్కర పరిస్థితిలో మన పాలిట సంజీవని గుళికల్లా పనిచేసే ఆస్పిరిన్, సార్బిట్రేట్ మాత్రల వాడకం ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. గుండెపోటు ముంచుకొచ్చిన తరువాత గడిచే ప్రతి ఘడియ, ప్రతి గంట గుండెను తీవ్రంగా దెబ్బతీస్తుంటుంది. గుండె అనేది బిగువుగా, దృఢంగా, సమర్థంగా కొట్టుకుంటూ ఉండే కండరం. గుండెపోటు తరువాత సమయం గడుస్తున్న కొద్దీ క్రమేపీ ఇది చచ్చుబడిపోవడం మొదలవుతుంది. ఒకసారి ఈ చచ్చుబడడం ఆరంభమైతే దాన్ని తిరిగి కోలుకునేలా చేయటం, మళ్లీ నిలబెట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని. గుండెపోటు వచ్చినప్పుడు చుట్టుపక్కల వాళ్లకి గాని, ఇంట్లో వాళ్లకి గాని వెంటనే ఏం చెయ్యాలో తోచదు. ఆసుపత్రికి తీసుకెళ్లాలన్న కంగారులో పేషెంట్ని తెలియకుండానే నడిపిస్తుంటారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పేషెంట్ని నడిపించడం, ఆసుపత్రి మెట్లెక్కించడం అంటే పేషెంట్ ప్రాణాల్ని మనమే ప్రమాదంలోకి నెట్టడం అవుతుందంటున్నారు డాక్టర్లు. హార్ట్ అటాక్ ఏమో అన్న అనుమానం వస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం చేస్తున్న పని ఏదైనా వెంటనే ఆపేయాలి. ఆపేసి రెస్ట్గా రిలాక్స్ కూర్చోవడం కానీ పడుకోవడం కానీ చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ రెండోది, మనకి పక్కలో దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ, పక్కన మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కానీ వెంటనే వాళ్ళని పిలిచి హాస్పిటల్కి తీసుకెళ్ళడం అనేది వెరీ ఇంపార్టెంట్. హాస్పిటల్కి ఎంత త్వరగా చేరుకున్నాం మనం అనే దాన్ని బట్టి మనకి ఎంతవరకు డ్యామేజ్ ప్రివెంట్ చేయగలం అనేది ఉంటుందన్నమాట. సో అందుకని వెంటనే హాస్పిటల్కి వెళ్ళటం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ మూడోది, ఇప్పుడు ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అయితే ఛాతీలో నొప్పి అది పెరిగినప్పుడు సార్బిట్రేట్ అనే టాబ్లెట్ నాలుగు కింద పెట్టుకుంటే కొంతవరకు రిలీఫ్ రావచ్చు.
ఒక 10 నిమిషాల్లో కనుక నొప్పి తగ్గకపోతే ఈలోపు హాస్పిటల్కి వెళ్ళే దారిలో అవసరమైతే ఇంకో టాబ్లెట్ కూడా నాలుగు కింద పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది టెంపరీ రిలీఫ్ కోసం పనిచేస్తుంటుంది. సో వెంటనే హాస్పిటల్కి వెళ్తే ఫర్దర్గా ట్రీట్మెంట్ అనేది డాక్టర్స్ చేసి హార్ట్కి డ్యామేజ్ అనేది ప్రివెంట్ చేయడం జరుగుతుంటుంది. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మీరు సొంతగా డ్రైవ్ చేయొద్దు. ఇలా చెస్ట్ పెయిన్, హార్ట్ అటాక్ వస్తున్నప్పుడు మీరు సొంతగా డ్రైవ్ చేసుకోవడం అనేది అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. అది మీకు సేఫ్ కాదు, అండ్ దెన్ రోడ్డు మీద ఉన్న మిగతా వాళ్ళకి కూడా సేఫ్ కాదు. ఎందుకంటే హార్ట్ అటాక్ వచ్చేప్పుడు సడన్గా కళ్ళు తిరగటం, లేదా బీపీ డౌన్ అవటం, లేదా హార్ట్ అయిపోవడం ఇలాంటివన్నీ జరిగితే మీకు రిస్క్, రోడ్డు మీద ఉన్న వాళ్ళకి కూడా రిస్క్ అనమాట. సో అందుకని పక్కన వాళ్ళు ఎవరైనా హెల్ప్ తీసుకుని హాస్పిటల్కి వెళ్ళటం అనేది ఇంపార్టెంట్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు హార్ట్ అటాక్ ఏమో అని అనుమానం ఉంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎంతవరకు తగ్గించుకుంటే అంత మంచిది. అంటే చేస్తున్న పని వెంటనే ఆపేసి కూర్చోవటం, నడవటం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు, లేదా మెట్లు ఎక్కడం అనేది కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. మరీ అవసరం అనుకుంటే ఇంట్లో లాంటి చోట్ల వీల్ చైర్ లేదనుకుంటే కుర్చీలో కూర్చోబెట్టి తీసుకొచ్చి కార్లో కూర్చోబెట్టడం అలాంటివి చేయటం బెటరు. సో ఎందుకంటే మామూలుగా రెస్ట్గా ఉన్నప్పుడు హార్ట్ ఎంత పని చేయాలో అదే మనం నడిచినప్పుడు, మెట్లు ఎక్కినప్పుడు, వాక్ చేసినప్పుడు ఇంకా ఎక్కువ పని చేయాల్సి వస్తుంది హార్ట్. సో ఆల్రెడీ హార్ట్ అటాక్ టైంలో హార్ట్కి రక్త సరఫరా సరిగ్గా జరగనప్పుడు మీరు ఇలా ఫిజికల్ యాక్టివిటీ ఉంటే హార్ట్కి రక్త సరఫరా మరింత తగ్గి మనకి సడన్గా ప్రాబ్లం వచ్చే అవకాశం పెరిగిపోతుంది అనమాట. సో అందుకని కంప్లీట్గా రిలాక్స్డ్గా ఉండి వెంటనే హాస్పిటల్కి వెళ్ళటం అనేది చేయాలి. గుండెపోటు అనేది మిగతా జబ్బుల్లా మనకు చెప్పిరాదు. ఉన్నట్టుండి విరుచుకుపడి ప్రాణాల్ని ప్రమాదంలోకి నెడుతుంది. ఇలాంటి ఆపత్కాలంలో ఆస్ప్రిన్, సార్బిట్రేట్ వంటి మాత్రలు మన పాలిట సంజీవని గోళికల్లా పనిచేస్తాయి. గుండెపోటు అని అనుమానంగా ఉన్నప్పుడు వెంటనే ఆస్ప్రిన్ లేదా సార్బిట్రేట్ మాత్రమే వేసుకోవడం, లేదా ఆ మాత్రల్ని నీళ్లల్లో కరిగించి తాగించడం వల్ల అప్పటికప్పుడు గుండెపోటు గండం నుంచి గట్టెక్కే అవకాశాలు పెరుగుతాయి. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఇలా గుండెపోటు వచ్చిన వాళ్ళలో అంతకు ముందే హార్ట్ సమస్య ఉంది అని తెలిసిన వాళ్ళు ఉంటారు. అంటే హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయి, యాంజియోగ్రామ్, స్టెంట్స్, లేకపోతే సర్జరీ ఇలా అయ్యి హార్ట్ ప్రాబ్లం ఉంది అని తెలిసిన వాళ్ళు ఉంటారు. సో ఇటువంటి వాళ్ళలో ఒకవేళ గుండె నొప్పి వస్తే వెంటనే ఇమీడియట్ రిలీఫ్ కోసం సార్బిట్రేట్ అనే టాబ్లెట్ ఉంటుంది. అది నాలుగు కింద పెట్టుకోవాలి. అంటే నోటి ద్వారా లోపలికి మింగటం కాకుండా నాలుగు కింద పెట్టుకుని మనం పెప్పర్మెంట్ ఎలా చప్పరిస్తాం అలాగా చప్పరించాలన్నమాట. సో దాంతో ఏంటంటే ఈ సార్బిట్రేట్ అనేది గుండెకి వెళ్ళే రక్తనాళాల సైజ్ కొంచెం పెంచి రక్త సరఫరా కొంచెం ఇంప్రూవ్ చేయడానికి పనిచేస్తుంది. సో దాంతో చెస్ట్లో పెయిన్ కూడా కొంతవరకు రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాగ సార్బిట్రేట్ పెట్టుకున్న 10 నిమిషాల్లో కనుక రిలీఫ్ రాకపోతే రెండో టాబ్లెట్ కూడా నాలుగు కింద పెట్టుకుని వెంటనే హాస్పిటల్కి వెళ్ళటం అనేది అవసరం అనమాట. అయితే ఇక్కడ ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సార్బిట్రేట్ వలన కొంచెం బ్లడ్ ప్రెషర్లో ఫ్లక్చుయేషన్స్ అనేవి వస్తుంటాయి. సో అందుకని ఏదో మామూలు నొప్పి ఈ ఎక్కడ నొప్పున్న చిన్న పెప్పర్మెంట్ లాగా సార్బిట్రేట్ వేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇది హార్ట్ అటాక్ ఏమో అన్న అనుమానం ఉంటే అండ్ అలాంటి పరిస్థితుల్లో మాత్రమే ఈ సార్బిట్రేట్ అనేది వాడాల్సి ఉంటుంది. లేకపోతే మామూలు వాళ్ళు ఎవరైనా సార్బిట్రేట్ నాలుగు కింద పెట్టుకుంటే బీపీ డౌన్ అయిపోయి కళ్ళు తిరగటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది హార్ట్ పేషెంట్స్లో ఫస్ట్ ఎయిడ్ కోసం సార్బిట్రేట్ అనేది ఇలా వాడటం వల్ల కొంత రిలీఫ్ పొందే అవకాశం ఉంటుంది. రెండోదేమో ఇప్పుడు ఆస్పిరిన్ అంటే ఒకవేళ అంతకుముందు వాడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది హార్ట్ అటాక్ ఏమో అన్న అనుమానం ఉన్నవాళ్ళు ఆస్పిరిన్ టాబ్లెట్ నవిలి తీసుకోవచ్చు. లేదా ఇప్పుడు మామూలుగా డిస్ప్రిన్ అని వస్తుంది. డిస్ప్రిన్ అయితే నీళ్ళలో పెడితే కరిగిపోతుంది. అలాంటిది తీసుకున్నా కానీ మనకు కొంతవరకు రక్తం పలచపట్టడానికి ఇది హెల్ప్ చేసి హార్ట్ అటాక్ వలన వచ్చే ప్రాబ్లమ్స్ కొంతవరకు తగ్గిస్తుంటుంది అనమాట. అయితే ఇది హార్ట్ అటాక్ కాకుండా ఇదేదో మామూలు ఎసిడిటీ టైప్ పెయిన్ అయితే ఇలాంటి టాబ్లెట్ తీసుకోవడం వల్ల ఎసిడిటీ కొంచెం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. సో అందుకని మీ బ్యాక్గ్రౌండ్ హిస్టరీని బట్టి ఆస్పిరిన్ అవైలబుల్గా ఉంటే ఇది హార్ట్ అటాక్ ఏమో అన్న అనుమానం ఉంటే ఒకటి తీసుకోవడం వల్ల నష్టమేం లేదు. బట్ అది తీసుకుని ఇంట్లో ఉండటం కాకుండా తీసుకుని వెంటనే హాస్పిటల్కి వెళ్ళటం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు ఒక్కోసారి మనం బయట ఉంటాం, ఏదో చెస్ట్ పెయిన్ వస్తుంది, హార్ట్ అటాక్ ఏమన్నా అనుమానం ఉంటుంది. సో మన పక్కన మనకు తెలిసిన వాళ్ళు కానీ ఇమీడియట్గా ఎవరు ఉండకపోవచ్చు. ఇలాంటి పరిస్థితులు ఏంటంటే ఒకటి వెంటనే మీ ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ కానీ ఇమీడియట్గా మీ మొబైల్ నుంచి కాల్ చేయొచ్చు. లేదా
ఈ మధ్య 108 అంబులెన్స్లు ప్రతి చోట దే ఆర్ అవైలబుల్. మీరు అలా అంబులెన్స్కి కాల్ చేస్తే మీకు వెంటనే మీరున్న చోటకి అంబులెన్స్ వచ్చి మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. సో ఈ సౌకర్యాన్ని కూడా జనరల్ పబ్లిక్ వాడుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. గుండెపోటుకు గురైన వ్యక్తికి సిపిఆర్ని ఎప్పుడు ఎలా మొదలు పెట్టాలి? ఛాతీపై గట్టిగా నొక్కడం అన్నది ఎలా ఉండాలి? గుండెపోటుకు గురైన వ్యక్తికి షాక్ ఇవ్వటం సరైన పద్ధతేనా? మొత్తంగా గుండెపోటు విషయంలో మనకు ఎలాంటి అవగాహన అవసరం? మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పిడుగుపాటులా అనూహ్యంగా ముంచుకొచ్చే గుండెపోటు విలయాన్ని గుర్తించి తక్షణం నష్ట నివారణ చికిత్సలు మొదలు పెట్టకపోతే ప్రాణానికే ప్రమాదం రావచ్చు. ఒక్కోసారి శ్వాస పూర్తిగా ఆగిపోవచ్చును కూడా. ఇలా శ్వాస ఆగిపోయినప్పుడు నిమిషాల వ్యవధిలో వెంటనే సిపిఆర్ అంటే ఛాతీపై ఒక క్రమ పద్ధతిలో నొక్కడం మొదలు పెడితే ఆగిన గుండె తిరిగి స్పందించే అవకాశం ఉంది. ఈ పద్ధతిలో గుండె ఆగిన 5-6 నిమిషాల్లోపే తిరిగి గుండెను కొట్టుకునేలా చేయగలిగితే సాధ్యమైనంత తక్కువ నష్టంతో పేషెంట్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. తరువాత గుండెపోటొచ్చిన వ్యక్తిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ఆసుపత్రికొచ్చాక ముందుగా రక్తాన్ని పలుచగా చేసే మందుల్ని నరం ద్వారా ఎక్కించి కొవ్వుగడ్డల్ని కరిగిస్తారు. ఆపై యాంజియోగ్రామ్ చేసి స్టంట్ని అమర్చడం ద్వారా మళ్లీ గుండెపోటు రాకుండా చూస్తారు. మామూలుగా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు సడన్గా ఒక్కోసారి హార్ట్ ఆగిపోవచ్చు. అలాగే హార్ట్ ఆగిపోయినప్పుడు మెదడుకి కనుక రక్త సరఫరా ఆగిపోతే 4 నిమిషాలు దాటేటప్పటికి ఇంకా మెదడుకి డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. 7 నిమిషాలు దాటితే అసలు కంప్లీట్గా బ్రెయిన్ డెడ్ అవుతుంటారనమాట. సో ఇలాగ హార్ట్కి ప్రాథమిక చికిత్స అంటే హార్ట్ తిరిగి కొట్టుకోవడం ప్రారంభమయ్యే వరకు ఈ సిపిఆర్ అనేది చేస్తుంటాం. అంటే కార్డియోపల్మనరీ రిససిటేషన్ అనేది చేస్తుంటాం. అంటే ఎవరైనా కానీ సడన్గా కొలాప్స్ అయ్యి అసలు బ్రీతింగ్ ఏమి లేకుండా ఉంటే, మనం పిలిచినా కానీ పలకని పరిస్థితుల్లో ఉంటే అటువంటి వాళ్ళలో సిపిఆర్ అనేది చేస్తుంటాం. సో ఈ కార్డియోపల్మనరీ రిససిటేషన్లో ఏం చేస్తామంటే హార్ట్ అంటే మన స్టెర్నల్ బోన్ మీద మనం కంప్రెషన్స్ ఇస్తుంటాం. సో యూజువల్లీ కనీసం నిమిషానికి ఒక 100 సార్లు అన్నా. సో అలా చేయటం ద్వారా ఏమవుతుందంటే టెంపరీగా మన హార్ట్ పంపింగ్ లేకపోయినా మనం ఇచ్చే కంప్రెషన్ వలన ఛాతీలో ఉన్న భాగంలో ఉన్న బ్లడ్ బ్రెయిన్కి వెళ్ళటం, ఇతర అవయవాలకు వెళ్ళటం అనేది జరుగుతుంటుంది. సో ఈలోపు కొంతమందిలో ఏంటంటే అలాగే టెంపరీగా చేసినప్పుడు ఒకవేళ కొంతమందిలో హార్ట్ దానంతటదే తిరిగి రీస్టార్ట్ అవడం అనేది జరగవచ్చు. సో అలా జరిగితే మనకి న్యాచురల్గా బీపీ ఇవన్నీ వచ్చేస్తుంటాయి. ఆర్ ఇలాగా ఎంతసేపు అయినా కానీ అది కంటిన్యూ చేయడం ద్వారా మనకి ఈలోపు మెడికల్ హెల్ప్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వెంటనే డాక్టర్ని పిలవటం లేదా మనం హాస్పిటల్కి తీసుకువెళ్ళటం అది చేయడం ద్వారా మనం ఈ బ్రెయిన్ని ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ జరగకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాగా ఎవరైనా సడన్గా కొలాప్స్ అయితే ఈ సిపిఆర్ చేయడం ద్వారా మనం మరణం జరగకుండా ప్రివెంట్ చేసుకోగలిగే అవకాశం ఉంటుంది. ఈ కార్డియోపల్మనరీ రిససిటేషన్ అనేది ఇప్పుడు ఎటువంటి వారిలో చేయాలంటే సడన్గా ఎవరైనా కానీ కొలాప్స్ అయ్యి బ్రీతింగ్ ఏమీ లేకుండా ఉంటే, అండ్ రెండోది మనం పిలిచినా కానీ పలకటం కానీ లేకపోతే రెస్పాన్స్ కానీ ఏం లేకుండా అన్కాన్షియస్గా ఉన్నప్పుడు, అంటే పేషెంట్ అన్కాన్షియస్గా ఉండి బ్రీతింగ్ లేని వాళ్ళలో ఈ కార్డియోపల్మనరీ రిససిటేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళలో నాడి కొట్టుకుంటుందా లేదా అనేది ఇప్పుడు నార్మల్గా బయట డాక్టర్లు కాకుండా మామూలు పర్సన్స్కి నాడి చూడటం ఇవన్నీ కొద్దిగా కష్టం ఉంటుంది. అందుకని బట్ ఈ 2 ఫీచర్స్ అయితే మాత్రం ఈజీగా ఈవెన్ లే పర్సన్ కెన్ రికగ్నైజ్. శ్వాస తీసుకోవట్లేదు, పేషెంట్ అన్కాన్షియస్గా ఉన్నారు. సో ఈ 2 క్రైటీరియా ఉంటే సిపిఆర్ అనేది చేయొచ్చు. సో ఇటువంటి వాళ్ళలో నార్మల్గా రికమెండెడ్ ఏంటంటే 30 సార్లు చెస్ట్ బీట్ ఇచ్చి వెంటనే 2 సార్లు మౌత్ టు మౌత్ రెస్పిరేషన్ ఇవ్వటం అనేది చేయాల్సి ఉంటుంది. కాకపోతే కొంతమందికి మౌత్ టు మౌత్ రెస్పిరేషన్ ఇవ్వటం ఎలా పట్టుకోవాలి ఏంటి చేయటం అనేది తెలియదు. కాబట్టి అటువంటి వాళ్ళలో అట్లీస్ట్ చెస్ట్ కంప్రెషన్స్ నిమిషానికి 100 సార్లు కనుక మనం చేయగలిగితే కొంతమందికైనా మనం ప్రాణాలు కాపాడగలిగే అవకాశం ఉంటుంది. హృదయో రక్షిత రక్షితః. గుండెను మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. ఇది అక్షరాల నిజం. చక్కటి ఆహారపు అలవాట్లను పాటించడం, నిత్యం కనీసం గంటసేపైనా వ్యాయామం చేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవడం వంటివి చేయాలి. 30 ఏళ్లు దాటిన తర్వాత తరచూ కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకోవాలి. ఇప్పటికే షుగర్, బీపీ ఉంటే మందుల సాయంతో వాటిని అదుపులో ఉంచుకోవాలి.
కుటుంబ సభ్యుల్లో ఎవరైనా గుండెపోటుతో చనిపోయిన వారుంటే వారి వారసులకి గుండె జబ్బులొచ్చే అవకాశాలు 4 రెట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అటువంటి వారు తప్పకుండా తరచూ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఇలా ఇన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే గుండె జబ్బులు దరిచేరకుండా, గుండెపోటు భయం లేకుండా నిశ్చింతగా జీవనం గడపొచ్చు. గుండెపోటు వచ్చిన ఆపద సమయంలో మనం ఎంత త్వరగా ఆస్పత్రికి చేరగలిగామన్నదే ముఖ్యం. గుండెపోటు వచ్చిన తొలి గంటల్లో సత్వర వైద్య సాయం పొందగలిగితే గుండెపోటు గండాన్ని మనం తేలికగానే గట్టెక్కవచ్చు. అయితే పరిస్థితులు ఇంతవరకు రాకుండా ఆహార, వ్యాయామాల విషయంలో ముందు నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవటం, తరచూ వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. అప్పుడే మన గుండె ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. తిరిగి రేపటి సుఖీభవలో మళ్ళీ కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.